కలుగజేయబడిన పరలోకం మొదలుకొని, దేవదూతలు మొదలుకొని, సృష్టి వరకు ఏది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా కలుగజేయబడలేదు. ఇందాక మన సహోదరులు జ్ఞాపకం చేసినట్టు ఆ వర్స్‌ని ఇప్పుడు చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. ఆదియందు వాక్యముండును, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము వాక్ దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుని వాక్యము యొద్ద దేవుడై ఉండెను, ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. హ్మ్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. హ్మ్. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి హ్మ్. ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ ఆగుదాం. ఆయనలో జీవముండెను. ఇక్కడ ఆగుదాం. హ్మ్. మనము నోట్ చేసుకోవాల్సిన ఒకే ఒక వచనం ఉంది. అది నోట్ చేసుకుందాం. రెండో వచనం, మూడో వచనం. ఈ 2 వచనాల్ని నోట్ చేసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, రెండో వచనం, మూడో వచనం నోట్ చేసుకో. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం యేసుక్రీస్తు ప్రభులవారు దైవత్వం విషయంలో యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు మనకు తెలిసిన సహోదరులే ఒకళ్ళున్నారు. తన పేరొద్దు, ఏమొద్దులే గానీ ఒకరోజు దేవుని కృపను బట్టి ఏదో ఆలాపనొచ్చి ఏదో మనం గూడా కొన్ని లిరిక్స్ సాంగ్‌లాగా రాద్దాము. యేసు ప్రభుల వారి దైవత్వానికి సంబంధించి ఆయన దేవుడని చెప్పడానికి అని ఏదో మనం చిన్న ప్రయత్నం జేసి ఈ యోహాను సువార్త ఈ మొదటి అధ్యాయాన్ని ఈ ఫస్ట్ నుంచి కొన్ని వర్సెస్‌ని బేస్ చేసుకొని కొలస్సీలకు రాసిన పత్రికను బేస్ చేసుకొని కొన్ని ఒక పల్లవని, ఒక చరణమని రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. ఎప్పుడైతే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగానే మనకు తెలిసిన సహోదరుడు ఒకతను దానికి కామెంట్ ఇచ్చి, "ఇది కరెక్ట్ కాదు. ఈ పాట తప్పు. ఎందుకు తప్పంటే, నువ్వు రాసిన వచనాల్లో అర్థం అది కాదు. అసలు యేసు ప్రభువారు దేవుడు కాదు." నాకు తెలిసిన సహోదరుడు నాతో మాట్లాడిన విషయాలు. లేదు బ్రదరు, నువ్వు ఇలా ఎందుకు నేను ఇంతవరకు అసలు అనుకోలేదు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని, మీరు ఇలా ఆలోచిస్తున్నారని నాకు ఇంతవరకు తెలీదు మీరు మాట్లాడే వరకు కూడా. సో, ఎందుకు మీరు కొంచెం దూరంగా ఉన్నారా? ఏంటి పరిస్థితి అంటే, సరే సాయంత్రం మాట్లాడదాం అని అన్నారు. సాయంత్రం చూసేసరికి సహోదరులతోటి ఇంకొక ఐదుగురొచ్చేసారు సుమారుగా. దగ్గర దగ్గర నలుగురు, ఐదుగురొచ్చేసారు ఆన్‌లైన్‌లో. అదేంటంటే, మేము డైలీ ఆన్‌లైన్‌లో కలుసుకుంటాం. సో, నీతో మాట్లాడదామని ఈరోజు మీతో కూడా మాట్లాడతాం అని చెప్పేసి ఐదుగురొచ్చేసారు. ఐదుగురు ఎందుకొచ్చారంటే, యేసు ప్రభువు వారు దేవుడు కాదని చెప్పడానికి. సరే అని చెప్పేసి, సరే చెప్పండి. నా నేను అర్థం చేసుకున్నదైతే ఈ వచనాలను బట్టి క్లియర్‌గా నాకక్కడ కనపడుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేది కనపడుతుంది. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నాడని క్లియర్‌గా నాకు కనపడుతుంది. సో, యేసు ప్రభువు వారు దేవుడు. అది యేసు ప్రభువు వారి గురించి రాయబడిన మాటే అని మాట్లాడితే వాళ్ళు ఇక వాళ్ళ వాళ్ళ వెర్షన్ వాళ్ళు సుమారు 40 నిమిషాల వరకు చెప్పారు. అర్ధగంట 40 నిమిషాల వరకు చెప్పారు. విన్నాను, ఓపికగా విన్నాను. ఒకే ఒక అంత చెప్పిన తర్వాత వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. వాక్యం అంటే మాట అని, మాట అంటే నోట నుండి వచ్చిందని, ప్రవక్తల ద్వారా దేవుడు వాక్యం ఇచ్చాడు. సో, ఆ వాక్యమే ఈ వాక్యము అని వాళ్ళేదో వివరణ ఇచ్చేశారు. మనం ఒకే ఒకటి, సరే బ్రదర్ మీరు ఇంత చెప్పారు గదా! ఈ వచనాలను నాకు వివరించండి. నేనప్పుడు ఒప్పుకుంటానని జెప్పి ఒకే ఒక్క మాట. అదే ఆ వర్సెస్‌నే నోట్ చేసుకోమంటున్నానిప్పుడు. రెండో వచనం, మూడో వచనం. ఆయన ఇప్పటి వరకు వాక్యము అని ఉంది గాబట్టి, మీరు ప్రవక్తల ద్వారా దేవుడు సెలవు చేసిన వాక్యము అది మాట అని చెప్పుకుంటూ వచ్చారు గదా! సరే, వాక్యం అనే పదం మాటే అనుకుందాం. మీ లెక్కలో. మన ఉద్దేశ్యం అది గాదు. వాళ్ళ వెర్షన్‌లో వాక్యం అంటే మాట అనుకుందాం కొద్దిసేపు. అయితే రెండో వచనంలో, మూడో వచనంలో ఆయన అని ఉంది గదా! ఉందా? ఆయన అని ఉంది గదా! మరి ఆయన అన్నప్పుడు మాటనా? పర్సనా? ఆయన అన్నప్పుడు వాక్యము మాటనా? వ్యక్తా? ఆయన వ్యక్తి. అన్నప్పుడు వ్యక్తి. వ్యక్తి గదా! వ్యక్తి అని క్లియర్‌గా హ్మ్. అర్థమవుతుంది గదా! సో, అదే అడిగాను. ఇక్కడ మీరు వాక్యం అంటే ఏదేదో జెప్పేసారు. నిజానికి వాక్యం అంటే వ్యక్తి ఆహ్, పర్సన్‌ని దృష్టిలో పెట్టుకొని వాక్యం అనేది చెప్తున్నారు. ఆయనకి వాక్యం అనే నామం ఉంది అనేది చెప్పినా వాళ్ళు వినట్లేదు గాబట్టి, ఒకే ఒక ప్రశ్న మనం అడుగుతుంది ఇక్కడ. ఆయన అన్నప్పుడు మాటనా? వ్యక్తినా? అంటే క్లియర్‌గా మనకు కనపడుతుంది వ్యక్తి అని. మనిషి గురించి, వ్యక్తి గురించి ఆయన మాట్లాడబడుతుంది. ఈ వాక్య భాగం అనేది క్లియర్‌గా కనపడుతుంది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ ఆయనెవరు? దేవుని యొద్ద ఆదియందు దేవుని వద్ద ఉన్న ఆ ఆయనెవరు? ఆయనే యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభుల వారి గురించి రాయబడింది దేవుడు అని. దేవుడు అని. సో, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండినప్పుడు ఆయనెవరో చెప్పండి నాకనంటే, నోట మాట లేదు. దాటి వేయడమే తప్ప. దాటి వేశారు. వెళ్ళిపోయారు. స్టిల్ ఇప్పటికి వాళ్ళు అదే
భావంలో కొనసాగుతున్నారు యేసుప్రభు వారు దేవుడు. మనం ఏం చేయలేము ఇంక అలాంటి వాళ్ళని. కానీ అలాంటి పరిస్థితి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఆ! సో, ఆయన అన్నప్పుడు అది వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. మాట కాదు, వాక్యం కాదు. అంటే నోట నుండొచ్చిన మాట కాదు.